వేళ వాతావరణ వార్తలు వర్ష వాతావరణంగా ఉన్నప్పటికీ కూడా మీరు మనం ప్రేమించి ఈ స్థలానికి రావడానికి, మీ మాటలు వినడానికి మీరు అనుకూలపరిచిన వాతావరణాన్ని బట్టి కూడా మీకు వందనాలు. మీ మాటలకు మా జీవితాలు సిద్ధమవునట్లుగా సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తను సృజించిన సృష్టి, దాని విశాలత, దాని వైశాల్యత, అది ఎంత అని లెక్కించడానికి సాధ్యము. ఒక వ్యక్తి వయసు కూడా చాలా సృష్టి అంతటిని కొలతలు వేయడానికి. తరాల యుగాల కాలము కూడా అది ఇంకా సాధ్యము కావడం లేదు. Beyond the human knowledge is the God. Yet, but ఇంత విశాలమైన సృష్టిని దేవుడు సృజించి ఎన్ని వనరులో, కానీ అనేకులు తెలియని సత్యం ఇక్కడ కూర్చున్న వాళ్ళు రిపీటెడ్గా 1, 10, 100, 1000 పర్యాలుగా మీలో మార్పు పొంది స్థలానికి సాగుతున్న వారు వింటున్న మాటలు రిపీటెడ్గా 100 సార్లు తింటున్నారు. బట్ వేర్ యు ఆర్. చెవిటి వారు వినరు, వినగల చెవి ఉన్నవారు వింటారు. వైద్య పరీక్షలో 100కి 100 పాళ్ళు నీకు వినికిడి ఏమీ తగ్గలేదయ్యా. నేను ఆశ్చర్యపడుతున్నాను వైద్యుడిగా అంటున్నాడు డాక్టర్. కానీ దేవుడు అంటున్న మాట అదే వ్యక్తితో, చెవులుండి కూడా వినవేమయ్యా నువ్వు, చెవులుండి వినవే. ప్రపంచంలో అసలు డాక్టర్ గారు తన యొక్క సర్వీసులో అంత వినికిడి ఉన్న వ్యక్తిని చూడలేదన్నాడే. అలాంటి వ్యక్తిని పట్టుకుని దేవుడు నేను చెప్తుంటే మాట్లాడుతుంటే వినవేమయ్యా నీవు, చెవులు లేవేమయ్యా నీకు, చెవులుండి వినవేమయ్యా నీవు. వినకున్నట్లు చూడకున్నట్లు వారి యొక్క కనులకు, చెవులకు, వారికి జ్ఞానేంద్రియములకు అపవాది గుడ్డితనము కమాన్ ఇంకా చేశాడు, గుడ్డితనం కలుగు చేశాడు, గుడ్డితనం కలుగు చేశాడు. రక్షించబడ్డావు, యు ఆర్ డెలివర్డ్ from the satanic actions. Yet but అయినప్పటికీ కూడా స్టిల్ though you are a believer of 20-30 years, ఏం కానో వాక్యం నీతో కూడా అంటున్న మాట, చెవులు ఉన్నవి గారిని వినడం లేదు. అరే అదేంటి, వినకున్నట్లు అపాదైన వాడు వారి చెవులకు చెప్పరే, కన్నులకు చెవిటితనము, గుడ్డితనము కలుగు చేశాడు. నీ దెయ్యం పట్ల, కానీ ఇది పట్టింది అంటే దెయ్యం పట్టలేదు అనుకున్నావు, ఏం పట్టింది? రక్షణ పొందిన వ్యక్తిపై ఉన్నావంటే చెవి ఉన్నది నీకు, రక్షణ పొందేవంటే విను కన్నులు ఉన్నాయి నీకు. రక్షణ లేని వారు వినలేరు దేవుని మాటలు, వారు గ్రహించలేరు. దేవుని వాక్యం వినాలంటే
దేవుని పట్ల అవగాహన చేసుకోవాలంటే, దేవుని గారు చూడాలంటే నాట్ ద ఫిజికల్ బాడీ, యూ షుడ్ హ్యావ్ ఎ స్పిరిచువల్ బాడీ. ఆధ్యాత్మికమైనటువంటి శరీరము ఉండాలి. దేవుని ఆత్మ నీలో నిలముగా ఉన్నప్పుడు యూ కెన్ హియర్, వినగలవు, గ్రహించగలవు, విన్న దాని ప్రకారం జీవించగలవు. ఇట్ ఈస్ పాసిబుల్. అవుట్ ఆఫ్ 100 యూ కెన్ గెట్ ద 100 మార్క్స్. ఆర్ యు సచ్ బిలీవర్? నువ్వు నిలబడి చెప్పు, బైబిల్లో ఎన్ని వాక్యాలు చదివానో, ఎన్ని వాక్యాలు విన్నానో, ఎన్ని వాక్యాలు గ్రహించానో, వాటన్ని నా జీవితం క్రియగా మార్చానన్న వాళ్ళు చేయతండి. 90% చేసిన వాళ్ళు చేయతండి. 80, 70, 60, 50, 40, 30, 20, 10, 1 నిల్లు. అదేంటండి? పేరు మాత్రమే జీవించున్నానన్నా, పేరు మాత్రమే ఉన్నదిగా. నీవు చచ్చిపోయావు, కానీ పేరు మాత్రం. You are captured the believer. You are believer. As a believer, you are captured by the Satan. నమ్ముతావా? అలా 100కి 7 మార్కులు వచ్చి నువ్వు మార్కులు 100 వచ్చినంటే 70 వచ్చినంటే ఎట్లాగా? ఈ మే బి ఇంటెలిజెంట్, ఎడ్యుకేషన్ ఇంటెలిజెంట్ కావచ్చు. ఎలా చెప్పగలవు? 100 మార్కులు తెచ్చుకునేవాళ్ళు ఉన్నారు. 1వ తరగతి నుంచి అన్ని సబ్జెక్టులో కూడా చివరి వరకు కూడా బెస్ట్ స్టూడెంట్గా విత్ హయ్యర్ మార్క్స్తో జీవించేవారు, చదివేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు. అలాగా నేను చదువుకున్నా. ఏంటి నా చదువు తెలియదు కదా మీకు? చెప్తా. నేను హై స్కూల్లో రెగ్యులర్గా చదవలేదు. మొద్దబ్బాయిని వయసు పెరిగిన తర్వాత 3 సంవత్సరాలు మెట్రికులేషన్ చదివాను. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ 3 సంవత్సరాలు చదివాను. తర్వాత పబ్లిక్ పరీక్ష రాశాను. 6 సబ్జెక్టులో, మొత్తం 6 సబ్జెక్టులకి కలిపిన పబ్లిక్ పరీక్షలు 6 సబ్జెక్ట్స్ కలిపి నాకు వచ్చిన మార్కులు మర్చిపోయానేంటి, చదువుల్లో 11 మార్కులు. ఎన్ని సబ్జెక్ట్స్కి? 6 సబ్జెక్ట్స్కి మెట్రికులేషన్లో టోటల్గా అన్ని హాస్పిటల్కి కలిపి వచ్చిన మార్కులు అవుట్ ఆఫ్ 600 ఎన్ని 11 మార్క్స్. అలాంటి ఉంటారా? నీకు తెలుసుదేమో, ఇప్పుడైనా విని ఉన్నారని. 2వసారి పరీక్ష రాశా, అన్నిట్లో పాస్ అయ్యా. తెలుగులో 35, ఇంగ్లీష్లో 35, లెక్కలో 35, సోషల్లో 35, సైన్స్లో 35, హిందీలో 35. వాడు ఎక్కువ రాలేదు, తక్కువ రాలేదు. దట్ ఈస్ మై ఫిజికల్ నాలెడ్జ్, సచ్ ఎ పూరెస్ట్ వన్. ఎట్ బట్ ఆత్మీయతలోని అలాంటి పూరెస్ట్ మ్యాన్ అని నేను చెప్పను. ఐ నో వేర్ ఐ యామ్. నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయో నాకు తెలుసు. నువ్వు మార్క్స్ పొందినట్లయితే ఈ విరోధి స్వభావం, విరోధి ఉండాలి నీకు. నువ్వు మార్క్స్ సరిగా పొందితే నువ్వు మర్డరిస్ట్ అయ్యి ఉండాలి. సరైన మార్క్స్ పొందితే కిల్లరవై ఉండాలి. నువ్వు ప్రతిరోజు కొంతమంది కొట్టేవాడవై ఉండాలి. ప్రతిరోజు మనుషుల్ని హింసించేవాడవై ఉండాలి. నాట్ ఇన్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. ఇన్ని సంవత్సరాలు విశ్వాసం, నువ్వు
ఎంతమందిని చంపావో చెప్పు ఇప్పటికీ నీ సర్వీసులో. ఎంతమందిని హింసించావో చెప్పు. చెప్పు. నీకు ఎవరైనా విరోధులు ఉన్నారా? ఫిజికల్ ఆస్పెక్ట్లో విరోధులు ఉండకూడదు. ఫిజికల్ ఆస్పెక్ట్లో ప్రతీకారం చేయకూడదు. కీడు చేసిన వారికి మేలు చేయాలి. హింసించే వారికి ప్రార్థన చేయాలి. శపించే వారిని దీవించాలి. ఇది ద స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఫిజికల్ ఆస్పెక్ట్? నో, ఫిజికల్ ఆస్పెక్ట్. స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఏంటి? స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఏంటి? నీ హింసించు వారిని రెండంతలు హింసించు. అరే ఏంటి అరే నరాను తంతానితో చంపేస్తాను. ఎంత చూస్తానంటే చూస్తానంటావండి, ఇప్పుడే చూస్తున్నాను రా నీ అను. దట్ ఈస్ స్పిరిచువల్ ఆస్పెక్ట్. అదేంటండి బైబిల్ అలా ఉందా? ఉంది, నేను చదవలేదేమో. నువ్వు భక్తుడు కావాలనుకుంటే నువ్వు నరహంతుడు అయిపోవాలా, హింసకుడు అయిపోవాలా, దోషకుడు అయిపోవాలా. పౌలు అలా లేడు. పౌలు మనస్పందకు ముందు నేను హింసకుడను, దోషకుడను, హానికుడను అన్నాడు. మార్పు చెందిన తర్వాత ఇప్పుడు అలాంటి వాడనే కాదు. లేదు లేదు లేదు. ఫిజికల్ ఆస్పెక్ట్లో సౌలు మార్పు పొందక ముందు ఈ 3 క్వాలిఫికేషన్: హింసకుడు, దోషకుడు, హానికుడు. ప్రభు దర్శించిన తర్వాత ఆ స్వభావాన్ని తీసివేశాడు. తన తోటి వ్యక్తులైన వారిని, తన తోటి స్వరూపంలో ఉన్నవారిని, తన పోలికలో సృష్టించినటువంటి మనుషులైన వారిని, దేవుడు పోలికలో సృష్టించినటువంటి తోటి మనైన వారిని హింసించుట, శిక్షించుట, హత్య చేయుట, ద్వేషించుట అది కూడదు. కానీ అవన్నీ చేశాడు సౌలు. ప్రభు దర్శించిన తర్వాత అవన్నీ చేయడం పూర్తిగా మానవేశాడు. పూర్తిగా మానవేసి అసలైనటువంటి శత్రువుతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. రక్షించబడిన తర్వాత ఒక శత్రువు తయారైనాడు. ఆ శత్రువు నీ దేహము, నీ ప్రాణము, నీకు ఇష్టమైనటువంటి నీ స్వభావము. ఎన్నాళ్ళు నువ్వు మార్చిపోయింది చెప్పు. నీ సాక్ష్యం చెప్పు ఒకసారి. రక్షణ సాక్ష్యం పక్కన పెట్ట. రక్షణ సాక్ష్యం గోంగూర సాక్ష్యం, గోంగూర మాసం సాక్ష్యం చెప్పు. పప్పు గోంగూరతో సాక్ష్యం చెప్పు. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు ఒక ఇంటికి భోజనం పెట్టారు. వాళ్ళ ఇంటి ఆంధ్ర వాళ్ళే. కనీసం 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఇంట్లో ఇక్కడ పండుతాం, ఇక్కడ మీరలో చాలా చోట్ల తిని ఉంటాను నేను. కానీ అక్కడ ఆ ఇంట్లో వండేటువంటి చేపల కూర మర్చిపోలేను. అమ్మగారి చేపలు బ్రహ్మాండంగా అవుతారని చెప్తారు, కానీ దాన్నే తలదన్నట్టుగా వండింది. ఆ మాట అంటే అమ్మగారి కోపం వస్తుందేమో. అంతేకాదు పప్పు గోంగూర వండింది, ఇంకా మర్చిపోలేదు నేను. ఒక 50 సంవత్సరాల క్రితం వాచ్మెన్ ఇంటికి వెళ్ళినాను. వాడు భోజనం పెట్టింది ఆయన భార్య, చిన్న గది, ఇంకా మర్చిపోలేదు. అంత రుచిగా ఉంది. మజ్జి షారుతో పెట్టింది. దీంతో రక్షణ సాక్ష్యం వేరు. రక్షించబడిన తర్వాత మీదటి సాక్ష్యము వేరు. పౌలు చెప్పింది రక్షణ సాక్ష్యము. దాని తర్వాత 2వ సాక్ష్యం చెప్పినాడు. దినదినము నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను. ఐఎమ్ క్రూసిఫైయింగ్ మై సెల్ఫ్ డే బై డే.
ఎవ్రీ డే ఐఎమ్ క్రూసిఫైయింగ్ మై సెల్ఫ్. నన్ను నేనే, నా శరీరమునైనా నాకు, నా ఆత్మకి విరోధిగా చేసుకున్నాను. ఆడి ఒక్కసారి తల ఎత్తనేను, ఒక్కసారి గెలవనేను. నోరెత్తాడా పళ్ళు రాళ్ళు కొడుతున్నా, మాట్లాడారా పళ్ళు రాళ్ళు కొడుతున్నా. రోజుకి ఎన్నిసార్లు కొడుతున్నావు నాకే తెలియదు. అప్పుడప్పుడు కాదు, దినము ఆత్మీయ పౌల్ని నేను శరీరమైన పౌల్ని నలగొడుతున్నాను. యు ఆర్ 2. 1+1. ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. నువ్వు రక్షణ పొందకముందు శరీరానుసారివి, ఆత్మ విరోధి నీకు. నువ్వు రక్షణ పొందినావు, ఆత్మానుసారివి, నీ శరీరమే నీకు విరోధి. హౌ యు ఆర్ రెస్పెక్టింగ్? ఎంత రెస్పెక్ట్ చేస్తున్నావు నీ శరీరాన్ని? ఎంత ప్రేమిస్తున్నావు? ఎంత జాగ్రత్తగా చూస్తున్నావు? ఏం కావాలంటే అది, ఏంటి ఏం కావాలంటే అది అప్పన చేస్తావు, వడ్డీకనే చేస్తావు. ఎంత సుఖపెడుతున్నావు? ఏది అడిగితే, నీ శరీరం ఏది అడిగితే అది ఇస్తున్నావు. అది ₹1,00,000 ఇస్తున్నావు. నీ ఆత్మ రూపాయి అడిగితే నాకు వెళ్ళేవంటున్నావు. మళ్ళీ ఐఎమ్ స్పిరిచువల్. ఏది? ఆర్ యు బోస్టింగ్ యువర్ సెల్ఫ్? నేను నీవే తప్పుడు లెక్కలతో హెచ్చించుకుంటున్నావా? ఈజ్ ద క్రిస్టియానిటీ? ఇదేనా భక్తి? జక్కే జీవించిన జనాల్లో జక్క లాంటి సంపాదకుడు ఎవరో లేడు. ఉద్యోగి, ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తాడు, కానీ ఆ డబ్బు చాలలేదు. లంచాలు తీసుకున్నాడు, అయినా చాలలేదు. ఇంకా వడ్డీలకి ఇస్తున్నాడు, అయినా చాలలేదు. పిచ్చి, డబ్బు 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 డబ్బు, అపేక్ష 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 అపేక్ష, ధనాపేక్ష ధనాపేక్ష ధనాపేక్ష. తన సర్కిల్లో, తన స్నేహితుల్లో, తన బంధువుల్లో, తన తోటి ఉద్యోగస్తులలో, నేను డిపార్ట్మెంట్లో మా బంధువు ఆయన పనిచేశాడు. ఆ డిపార్ట్మెంట్లో నా బంధువు ఒక్కరు మొత్తం చూపించాడు. ఇతడు మా ఆఫీస్లో జమాన్ అని చెప్పింది. ఇతడు మా ఆఫీస్లో జమాన్. అయితే ఈ డిపార్ట్మెంట్లో స్టేట్ ఆఫీసర్గా ఉన్నటువంటి ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఆ అధికారికి కూడా అవసరమైన డబ్బులు వడ్డీకి ఇస్తాడు. కారు మీద తిరుగుతాడు. ఎంత రిచెస్ట్ మ్యానో ఇతడు అని చెప్పి చూపించాడు నాకు. ఉద్యోగం ఏదో వాటర్ బాయ్ జమాన్. ఎంత సంపాదించాడో. లక్షలు కాదు, కోట్లు కావాలంటే ఇవ్వగలడు. జక్కయ్య కూడా ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, కానీ తనకు ఏమని పేరు వచ్చిందంటే ధనవంతుడైన జక్కయ్య, రిచెస్ట్ మ్యాన్ అమంగ్ ద ఆల్. నీవున్న చిన్న సర్కిల్లో నీతో వారితో పోల్చుకుంటే రక్షణ లేని వారు కూడా
ఎక్కలేనంత ఎత్తుకు నువ్వు ఎక్కగలుగుతున్నావు. వాళ్ళు సాధించలేని సాధించగలుగుతున్నావు. వాళ్ళు కొనలేని నువ్వు కొంటున్నావు. వాళ్ళు చేయలేని నువ్వు చేయగలుగుతున్నావు. వాళ్ళు సంపాదించగలుగుతున్నావు. ఓ పర్యాయము ఒక చిన్న సేవకుడు ఒక పెద్ద సేవకుడిని విమర్శిస్తూ అందరి దగ్గర విమర్శిస్తూ పై నాయకుల దగ్గర కూడా ఆయన గురించి బ్యాడ్ రిపోర్ట్ తీసుకెళ్తున్నాడు. ఇవన్నీ గమనించా నేను. ఎలాగా నా వెనకాల తిరుగుతుండేవాడు. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వెవరు విమర్శిస్తున్నావు? ఆయన అన్ని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నీవు అన్ని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తివే. ఆయనను విమర్శిస్తున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. ఆ విమర్శించిన వ్యక్తి చిన్నవాడు, ఇప్పటికే చనిపోయే 10 ఏళ్ళు అయిపోద్దేమో. ఎవరిని విమర్శించాడు? ఆయన 100 సంవత్సరాలు దాటిపోయి ఇంకా బతికే ఉన్నాడు. దేవుని చిత్తం జరిగించేవాడు అర్ధకాలంలో చనిపోను. అబ్బా, లోకస్తులైనా సరే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే, ఇక చాలా కాలం బ్రతుకుతున్నాడంటే, అరే దేవుడు ఎందుకు అతను ఆయుష్కాలం అంత ఇచ్చాడా? లోకానికి అర్థం కాని ఒక నాకు తెలియనటువంటిది ఏదో ఒక పరమాణు తనలో మేలైంది ఉండి ఒకరు దాన్ని బట్టి అతన్ని దీవించాడేమో అని నేను అనుకుంటా. సంథింగ్ కాజ్ ద రీజన్. తప్పు. నీ విమర్శిస్తున్నావు ఆయన చేస్తున్న పనులు, ఆయన విషయాలు, ఆయన సూచన విమర్శిస్తున్నావు. తప్పు అని నేను హెచ్చరించాను. ఇంకో చెప్పేది తెలుసా? నీవు పిల్ల కాకివి ఇప్పుడే నువ్వు విత్తుకుంటున్నావు. ఏంటి? ఎలా విత్తుకొని నారు పోసావు. ఇవాళ నువ్వు నారు పోసి నారు పెరిగి అది ఎదకు వచ్చి అది పీకి మళ్ళీ చేలో వేసి మళ్ళీ 6 నెలలు పంట పండితే కానీ అప్పుడు కాతకే. నువ్వు దాలవ పంట ఉడిచావయ్యా. ఆయన సార్వ పంట పండి ఇంటికి తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ పంట వేసాడయ్యా. నేను ఈ మధ్య ఒక ఊరు వెళ్ళా. అయ్యా భోజనం చేయను అని చెప్పా. చాలా బలవంతం చేశారు. ఎన్నో వంటలు వండారు. తినమని చెప్పా. బలవంతం చేస్తే వెళ్ళి కూర్చున్నా. కూర్చుంటే ఎర్రగా ఉన్న రైస్ అన్నం అంత పెట్టింది అక్కడ. సరే పెరుగు ఉందని తిన్నా. ఆ అన్నం ఎంత రుచిగా ఉందంటే చాలా రుచిగా ఉంది. చాలా రుచిగా ఉంది. తినమే తినాలనిపిస్తుంది. అది తినేస్తే ఇంటికి వచ్చాను. అరే అంత రుచిగా ఉంది తింటే బియ్యం, అంత రుచిగా తింటే అన్నం. అది నేను తర్వాత ఫోన్ చేశాను. ఏంటి నాకు పెట్టిన బియ్యం అవ్వయా? ఆ బియ్యం ఎక్కడయ్యాను? అయ్యా మా ఊరు పల్లెటూరు కదా, మా ఊర్లో పండించిన బియ్యం అయ్యాను. నాకు ఆ బియ్యం కావాలి. ఏంటి? నాకు ఆ బియ్యం కావాలి. తెప్పించుకున్నా. ఏంటి అని అడిగితే ఎందుకు అంత రుచిగా ఉన్నాయంటే ఆ ఊర్లో ఒక సారవాకే నీళ్ళు వదులుతారంట గవర్నమెంట్. దాదాపు లేవంట. బోర్లు కూడా నీళ్ళు ఉండవంట. ఏ పంట పండదంట. ప్రతి సంవత్సరం కూడా ఒకే ఒక పంట, అది 6 నెలల పంట. మిగిలిన 6 నెలలు భూమి ఖాళీ. ప్రతి సంవత్సరం 6 నెలలు. అందుకే ఆ బియ్యం అంత రుచిగా ఉన్నాయి.
7 సంవత్సరాలు పొలం వ్యవసాయం చేసిన తర్వాత 1 సంవత్సరం ఖాళీగా వదిలేయాలట. అది రీస్ట్రెంగ్త్ చేసుకుంటుంది. అది వ్యవసాయం ఎలా చేయాలో కూడా బైబిల్ చెప్తుంది. నువ్వు ఎలా దీవించబడాలో బైబిల్ చెప్తుంది. లేదా ఒక మామిడి తోట, అది ఒక సపోటా తోట, అది కొబ్బరి తోట, అలాగైతే నువ్వేం చేయాలి? ఆరు సంవత్సరాల పంట తిను, 7వ సంవత్సరం పంట వదిలేయి. ఎలాంటి ఈ విధానాలు అనుసరిస్తే తెగుళ్ళు ఉంటాయా? పంటలు మందులు కావాలా? యూరియా కావాలా? 20 చచ్చిపోతా అంటున్నాడు ఒకడు.